ఐబొమ్మ రవి కేసుకి సంబంధించినటువంటి బెయిల్ కోర్టు ఏదైతే ఉందో అది కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. మల్టిపుల్ కేసులకు సంబంధించినట్టు కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఏం చెప్తారు సార్ అసలు? అయితే గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది ఒకే అంశంపై విభిన్నంగా అంటే కొద్దిగా కంప్లైంట్ ఇటు రాసి మల్టిపుల్ కేసెస్ పెట్టరాదు అని చెప్పింది. ఓకే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక కేసు ఉండే, తుపాకుల అప్పారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఓకే. ఆ కేసులో చెప్పడం జరిగింది అంటే మల్టిపుల్ కేసెస్ ఇప్పుడు ఒకటే అంశం ఉంటుంది. ఇప్పుడు మనం డిపాజిటర్స్ యాక్ట్ తీసుకుంటాం. డిపాజిటర్స్ యాక్ట్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తి నేను ఈ కంపెనీలో పైసలు కట్టి నష్టపోయినా అని ఒక వ్యక్తి కంప్లైంట్ పెడతాడు. సపోజ్ ఇప్పుడు ఒక 1000 మంది డిపాజిటర్స్ ఉన్నారు అనుకోండి. 1000 కేసులు కడతారా? కట్టరు. 1000 కేసులు కట్టరు. ఒకటే కేసు ఉంటుంది. వాళ్ళందరినీ దీంట్లో విట్నెస్ కాకుంటే వాళ్ళ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సందర్భాన్ని బట్టి ప్రాసిక్యూషన్ అనేది కండక్ట్ చేస్తుంది. వీ ఫాలో అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. సో ప్రాసిక్యూషన్ అనేది ప్రభుత్వం జరుపుతుంది. కాకుంటే వీళ్ళందరినీ విట్నెస్ లాగా చూపెడతారు. ఓకే. అది తప్పు అని చెప్పడం జరిగింది. అంటే కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఫిలిం ప్రొడ్యూసర్స్ని తీసుకుందాం. డైరెక్టర్స్లు లేకుంటే యాక్టర్స్ ఇట్లా వాళ్ళు సమాజంలో కొద్దిగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉంటారు, కొద్దిగా పెద్ద వ్యక్తులు ఉంటారు, సెలబ్రిటీస్ ఇలా ఉంటారు. అంటే వాళ్ళు పెడితే ఎట్లా పడితే అట్లా తీసుకుంటారా మీరు కేసులు? ఒకటే కేసు. ఇప్పుడు నేరం ఏదైనా కావచ్చు, దీనికైతే మరణ శిక్ష లేదు కదా. కానూన్లా ఏం చెప్పింది, మొత్తం మ్యాక్సిమం సెంటెన్స్ పడితే అంటే కాన్కరెంట్ కాకుండా కొత్త సిఆర్పిసి తీసుకొచ్చి లేకుంటే కొత్త బిఎన్ఎస్ఎస్ తీసుకొచ్చి 7 ఇంటూ నంబర్ ఆఫ్ కేసెస్ అట్లా ఇస్తారా శిక్ష? దీనిలో ఏమైనా కొత్త శిక్షా స్మృతిని తీసుకొస్తారా? రవి విషయంలో అదే శిక్షా స్మృతి కదా, అదే శిక్షలు. శిక్షలు కాన్కరెంట్గా రన్ అవుతాయి. అంటే ఒక కేసులో 7 ఏళ్ళు వేస్తే మళ్ళీ ఇంకో కేసులో 7 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ ఇంక 7 ఏళ్ళు అట్లా ఉండదు. అన్నిటికీ కలిపి ఒకటి కాన్కరెంట్గా పనిష్మెంట్ రన్ అవుతుంది. అయితే ఈ కేసులు ప్రూవ్ అయినా ఈ కేసులు నా దృష్టిలో అయితే ప్రూవ్ కావు. ఈ కేసులు రవి మీద పెట్టిన కేసులు ప్రూవ్ అయినా ఒక 2-3 ఏళ్ళు శిక్ష పడుతుంది. అంతేనా? జైలుకి అయితే పోడు. ఓకే. శిక్ష పడుతుంది అంటున్నారు. జైలుకి సస్పెన్షన్ ఉంటుంది కదా. 3 ఇయర్స్ లోపట అయితే ఆర్ 3 ఇయర్స్ అయితే ఇమ్మీడియట్ అదే కోర్టు సస్పెన్షన్ ఇస్తుంది. ఓకే. అయితే నువ్వు దాన్ని పట్టుకొని భూతద్దంలో చూపెట్టి ఇన్ని కేసులు 100 కేసులు పెట్టుర్రి అంటే 100 కేసులలో అయితే 100 కేసులలో కస్టడీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఇంట్రెస్టో నాకు అర్థమవుతలేదు. ఆడ మంది చస్తుండ్రు, ఎట్లా పడితే అట్లా ఏడ పడితే అట్లా కేసులు అవుతున్నాయి. మర్డర్లు అయితే లెక్కలేని మర్డర్లు అవుతున్నాయి. ఏ కేసులో లోపల పెట్టి ట్రయల్ చేసిరు చెప్పు నాకు? ఓ మర్డర్ కేసులో బహిరంగంగా మర్డర్లు చేస్తున్నారు. రోజు 2 మర్డర్లు రిపోర్ట్ అవుతున్నాయి పేపర్లో. ఏ కేసులో లోపల పెట్టి పోలీస్ డిపార్ట్మెంటు 90 రోజులలో ట్రయల్ చేసి వానికి మరణ శిక్ష వేయించింది లేకపోతే జీవిత ఖైదు వేయించింది చెప్పురు నాకు? వీడేదో పైరసీ చేసిండంట, వాడేం దేశద్రోహం చేసిండా? పౌరసత్వం ఉంటే ఉంటుంది ఇంకో దేశం ఎందుకు రద్దయింది అనుకోవచ్చు సార్ బెయిల్? ఇదే కథ, ఇదే చెప్తారు. మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, దానిలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది, దీనిలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సమయం అంతా దానికే, ఎందుకంటే సినిమా కేసు కదా, సమయం అంతా దానికే ఇవ్వాలి. ఆడ మర్డర్ అవుతుంది, ఆడ ఓన్ భూమి ఓడు గుంజుకుంటుండు, అది పట్టిలేదు. ఈ పైరసీ చేసిందంట, తీవ్ర నష్టం అది జరిగిందంట. ఎవరికి తీవ్ర నష్టం జరిగింది? దేశానికి జరిగిందా తీవ్ర నష్టం? ఓల్ జరిగింది ప్రొడ్యూసర్స్కి. అవి కళాఖండాలు వాడు చేసింది, తీవ్ర నష్టం జరిగింది. వాళ్ళకు నష్టం జరిగితే అదే శిక్షా స్మృతితో శిక్షించాలి కదా. అంటే నువ్వు 24 కేసులు పెట్టి వాడిని మొత్తం జీవితాంతం ఇక బెయిల్ రాకుండా ఇక ఇదే చేస్తారా? వాస్తవానికి సుప్రీంకోర్టు కూడా టైమ్ అండ్ అగైన్ చెప్పింది, ఓకే, ఇట్లా 10 కేసులు పెట్టద్దు.
ఎవరు ఉన్న LW1 LW2 అట్లా వాళ్ళను సాక్షులుగా విచారిస్తారు. విచారించి వాళ్ళు ఎంత నష్టపోయారు, సుమారుగా అంచనా ఇంత ఉన్నది, ఇంత నష్టపోయారు, పలానా ప్రొడ్యూసర్ ఇంత నష్టపోయాడు, లేకుంటే పలానా డైరెక్టర్, లేకుంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంప్లైంట్ పెట్టింది. ఎవరు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు వ్యక్తిగత నష్టం ఏడైంది? ఇప్పుడు ఒక లాయర్కు దెబ్బ తాకితే బార్ కౌన్సిల్ పై కంప్లైంట్ పెడతా? లాయర్ సపోర్ట్ అయితే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ కాదు, నేను అదే అంటే సపోర్ట్ ఉంటుంది, బార్ కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బేసిక్గా అంటే ఇప్పుడు మాకు ఏదన్నా మేము ఛాంబర్ని అప్రోచ్ అవుతాం కాబట్టి ఇండస్ట్రీకి సమస్య వచ్చింది కాబట్టి ఛాంబరే చూసుకుంటుంది అని కూడా వాళ్ళు చెప్తారు. కాదు, ఇప్పుడు పైరసీ అనేది వ్యక్తిగత విషయం. ఛాంబర్కు నష్టం ఎట్లయితుందని? ఛాంబర్కి ఎట్లా నష్టం? సినిమాకి కదా, సినిమా క్లాస్ క్లాస్ అయినా ఛాంబర్ నష్టం కాదు, ఎట్లయితుంది? వాళ్ళ సినిమా ఉంటేనే కదా ఛాంబర్ ఒకటి ఉంటుంది, సో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించేది. సో ఈ టైప్ ఆఫ్ లో వాళ్ళు చెప్తారు. ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక సినిమాకు ఒక బృందం ఉంటుంది, సినిమా బృందానికి నష్టం వాటిల్తుంది, సినిమా బృందానికి నష్టం వాటిల్లుతుంది, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. నష్టపోయినప్పుడు మనం వీడియో పైరసీని మనం సమర్థించొద్దు, కాకుంటే దాన్ని రోజు ఒక ప్రజలు మాట్లాడుకునే అంశంగా మార్చేస్తూ ఏదో తీవ్రమైన నష్టం జరిగినట్టు, ఏదో వాడు దేశద్రోహం చేసినట్టు చూసినా కదే చేసుడు తప్పు. 10 కేసులు పెడితే ఇప్పుడు మొత్తం పైసలని రికవర్ చేయగలుగుతారా? లేకుంటే పోయిన నష్టాన్ని మళ్ళీ తిరిగి 13 కోట్ల వరకు ఆర్జించినట్లు చెప్తున్నారు. దాంట్లో మొత్తం అంటే ట్యాక్స్ తప్పించుకోవడానికి ఒక 90 లక్షలు వాళ్ళ బ్రదర్కి ట్రాన్స్ఫర్ చేశారని కూడా లేటెస్ట్ అప్డేట్ అది వాస్తవానికి. ఇప్పుడు మనము సమన్యాయం అంటాం, ఇదే ఫోకస్ పోలీసు వాళ్ళు వాడు గరీబోడు వన్ జాగా గుంజుకుంటే 1 కేసు మీద పెట్టాలి. ఇప్పుడు నష్టము ఒక ప్రొడ్యూసరు లేకుంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు లేకుంటే ఒక పెద్ద మనిషి నష్టపోతే ఆయనకు పెద్దగా ఫరక్ పడదు. ఒక గరీబోడు 1 జాగా కూడా కబ్జా పెట్టిండు అనుకోండి, ఆడు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి వాడు చచ్చిపోతాడు, మనకి న్యాయం కాదు. అటువంటి కేసుల మీద ఫోకస్ పెట్టాలి. ఐబొమ్మ రవి ఇది చేసిండు, అది చేసిండు, విదేశాలలో తిరిగిండు, ఓలికి ఉపయోగపడుతుంది అంటే దేశానికి ఏమైనా నష్టం చేసిండా వాడు? ఇప్పుడు ఈ మన వ్యవస్థలో రైతు అనేటోడు అత్యంత నష్టపోయే వ్యక్తిగా మనం గుర్తిస్తాం. ఒక దిక్కేమో ప్రభుత్వ పాలసీలు, ఇప్పుడు పేరుకే రైతుకు సంక్షేమము ఇది అది అని అంటున్నారు. అయితే ఒక దిక్కేమో ప్రకృతి వైపరీత్యాలు, బంధువులు పడుతుంది. అయితే లా అండ్ ఆర్డర్ని నియంత్రించవలసిన బాధ్యత పోలీస్ది కాబట్టి సరే అరెస్ట్ చేసిండ్రు, దాన్నే ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూపెట్టి దాన్నే ఏదో తీవ్రమైన నేరం చేసినట్టు ఏంటంటే ఒక చిన్న దొంగతనం నా దృష్టిలో అయితే. ఓకే, దొంగతనం అంటే టాంజబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్నది, ఈ ల్యాప్టాప్ దొంగతనం టాంజబుల్ ఆబ్జెక్ట్ అంటారు. అదేవిధంగా ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఒక సినిమానో ఏదో పైరసీ చేసిండు, అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఒక దొంగతనం. బేసికలీ ఏదో అంటే టాంజబుల్ ఆబ్జెక్టో నాన్ టాంజబుల్ ఆబ్జెక్టో దొంగతనం చేసి, అట్లా సమాజంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, అవి అధిక శాతంలో జరుగుతున్నాయి. వాటి మీద దృష్టి ఎందుకు పెడతలేరు అనేది నేను అడుగుతున్నా. ఉండొచ్చు, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ప్రొడ్యూసర్కి నష్టం వాటిల్లి ఉండొచ్చు, లేకుంటే ఒక డైరెక్టర్ నష్టపోయి ఉండొచ్చు, లేకుంటే సినిమా బృందం నష్టపోయి ఉండొచ్చు, లేకుంటే నేను దాన్ని సమర్థిస్తాను నేను. కాకుంటే మల్టిపుల్ కేసెస్ పెట్టి రోజు అదే అంటే మొత్తం ఫోర్సు దాని వెంబడినే ఉంటుందా? ఇక వేరేవి పట్టించుకోరా ఇక? సో ఈ కేసు ఎటు వెళ్తుంది అనుకోవచ్చు సార్? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది శిక్ష ఎలాంటి శిక్ష పడితే ఒకళ్ళు అప్రూవ్ అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు ఎలాంటి శిక్ష పడుతుంది అనుకో ఒకవేళ పడితే? రవికి ఐటీ యాక్ట్లో అయితే 3 సంవత్సరాలు ఉంటుంది శిక్ష, అంతే 3 సంవత్సరాలు శిక్ష. అండ్ ఈ మెకానిజము ట్రయల్ అంటే నేను ఒక న్యాయవాదిగా ఉండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, ట్రయల్ చేయడానికి టైం పడుతుంది. అంటే ఇవి మొత్తము
సాంకేతిక ఆధారాలన్నీ తీసుకోవాలి, గ్యాదర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అది చాలా దాన్ని సెన్సిటివ్ అని కూడా అనలేము మనము. మన పైరసీ అనేది అంటే శిక్షార్హం కాదా అనేది చాలా థిన్ లైన్ మధ్యలో ఉంటుంది. నార్మల్గా కన్విక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది దీంట్లో. అంటే జస్ట్ బికాజ్ సెలబ్రిటీ లేకుంటే సినిమా యాక్టర్స్ లేకుంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కువ శిక్ష పడదు, తక్కువ శిక్ష పడదు, సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఒక 2 or 3 years పడుతుంది అనుకోవచ్చు అంతే. అంతే ప్రూవ్ అయితే మన సిస్టంలో ఎట్లా ఉంటుంది, క్రిమినల్ ట్రయల్ అన్నప్పుడు నేరం నిరూపణ అయ్యే వరకు అతన్ని నిందితుడు అని అనలేము. ఇప్పుడు మధ్యలో సుప్రీంకోర్టు కూడా ఒక రీసెంట్ జడ్జ్మెంట్లో చెప్పింది, యూ షుడ్ టర్మ్ ఇట్ యాజ్ ఎ రెస్పాండెంట్ నాట్ అక్యూజ్డ్. ఆ భావన అక్యూజ్డ్ అని మీరు రాయకుండ్రి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే నేరస్తుడు అని మీరు పిలవకూడదు, ఓకే, అది ప్రూవ్ అయ్యేదాకా. సో ప్రూవ్ అయినాక అతన్ని నేరస్తుడుగా గుర్తించాలి. అప్పటి వరకు రెస్పాండెంట్ అనే పిలవాలి మీరు. ఇప్పుడు అమెరికాలో డిఫెండెంట్ అంటారు, అక్యూజ్డ్ అన్నారు. సో అది మీరు పాటించండి అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. అమలు చేస్తారా సార్ దాన్ని? అంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఎక్కువ శాతం టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది.